వెంకటేష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. అయితే ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనం చాలా విన్నాము, చూసాం కూడా సోషల్ మీడియా ద్వారా. కొంతమంది నాకు గత జన్మ జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయని చెప్పి, కొంతమంది నాకు గత జన్మలో పలానా వాళ్ళు నా పేరెంట్స్ అని, లేదు అనంటే వాళ్ళు నా బ్రదర్ అని, సిస్టర్ అని అక్కడికి వెళ్లి చూడాలని చెప్పి, పేర్లతో సహా కొన్ని సందర్భాల్లో చెప్పినవి కూడా ఉన్నాయి. నిజంగా అట్లా గత జన్మ గుర్తొచ్చి ఇలాంటివి చెప్పేవన్నీ నిజమేనా? అలా వచ్చే అవకాశం ఉంటుందంటారా? ఉంటుందండి. పూర్వం నిద్రని మరణం అన్నారు. హ్మ్. నిద్రపోయామంటే ఈరోజు అయిపోయింది అక్కడితో. ఆ డే ఆ! ఎండ్ అయిపోయింది కదా! ఆ! నిద్రలో మనకేమన్నా అసలు గుర్తుంటుందా? అసలు ఏం ఓకే. జరిగింది? అసలు ఎవరు నిద్రపోతున్నారో కూడా తెలీదు. హ్మ్. ఎప్పుడైనా కలొస్తున్నప్పుడు మాత్రం నేను నేను కలను చూస్తున్నాను అంటాం. కల్లో కనిపించేది మనమే. ఆ! కానీ మనకేంటంటే ఫీలింగ్ నేను ఏదో సినిమా చూస్తున్నట్టు చూస్తున్నాను. అంతే. కానీ ఆ కల్లో కూడా నేనున్నాను. నాకిలా జరుగుతోంది. హ్మ్. ఈ నాకు అనే స్పృహ ఉంటుంది తప్పితే ఏది కూడా గుర్తుండవు. గుర్తుండదు. అవును. ఇంకక్కడితో అయిపోయింది హ్మ్. నిద్ర. నిద్రలో ఏం జరుగుతుందంటే, ఈ సూక్ష్మ శరీరము అనేటటువంటిది ఆయా లోకాలకి వెళ్ళి సంచరించి వస్తూ ఉంటుంది అని హ్మ్. కూడా కొంత పురాణ ప్రమాణాలున్నాయి. ఓకే. అంటే ఈరోజు తను చేసినటువంటి పుణ్యపాప కర్మలు ఏవైతే ఉన్నాయో, ఈ జీవుడు నిద్రిస్తున్నప్పుడు హ్మ్. ఇక్కడి నుంచి ఒకసారి సూక్ష్మ శరీరంగా అక్కడికి వెళ్ళి, తను చేసినటువంటి డైలీ కౌంట్ అంతా కూడా చేతులు కట్టుకొని అప్పచెప్పి వచ్చేస్తట. హ్మ్. ఆ విషయం మనకు తెలుసా అంటే మనకు తెలీదు. కానీ జీవుడు చేస్తాడు ఆ పని. ఆహా! ఎక్కడికి వెళ్తాడు అంటే ఆయన ఎక్కడికో ట్రావెల్ చేసుకుంటూ రాకెట్ ఎళ్ళినట్టు పైదాకా వెళ్ళక్కర్లా. అంటే ఆ భగవంతుడితో అంటే ఈ చిత్రగుప్తుడు అనేటటువంటి ఆయన దగ్గరికి ఆయనకి ఎలా కనెక్ట్ అవ్వాలో ఆ జీవుడికి తెలుసు ఆ ఛానల్. ఓకే. నేను మీతో ఫోన్‌లో మాట్లాడాలి అంటే మీ పక్కకొచ్చి లేకపోతే మీ ఇంటికి వచ్చి నేను మాట్లాడక్కర్లేదు. అవసరం. ఇక్కడ కూర్చొని నేను మాట్లాడతా. నాకు ఓకే. ఛానల్ తెలిస్తే. హ్మ్. ఇది హ్మ్. తెలియకపోతే ఫోన్ నా చేతిలో ఉన్న నాకేం వినిపించట్లేదు పరిగెత్తుకుంటూ మీరెక్కడున్నారో అక్కడికి వస్తుంటా. హ్మ్. అలా జీవుడికి ఆ ఛానల్ తెలుసు కాబట్టి చిత్రగుప్తుడితో కనెక్ట్ అయ్యి పుణ్యపాపాలు చెప్పొస్తూ ఉంటాడు అంటారు. మనది మనమే చెప్పుకుంటాం. మనమే ఎవరికి హ్మ్. ఎవరికి వాళ్ళం. ఇది కూడా ఉంది దాంట్లో. ఆహా! ఇలాంటి సమయాల్లో ఏమవుతుందంటే ఖచ్చితంగా ఒక్కసారి ఆ ఛానల్‌లోకి ప్రవేశించిన తర్వాత అప్పుడప్పుడు డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటాయి. హ్మ్. మనకి కేబుల్ టీవీలో రాదు. అవును. మనం ఒక ఛానల్ చూస్తుంటే వేరే ఛానల్ వచ్చేస్తుంది. ఆ! ఎందుకొచ్చింది అని మీరు ఏ టెక్నీషియన్ అడిగినా వాడు దాని ఏదో సంథింగ్ ఏదో జరిగిందండి అంటాడు అంతే. అవును. అలా కొంత డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే హ్మ్. ఒక్కసారిగా వెళ్లి అక్కడ చెప్పుకొని రావాల్సింది హ్మ్. అలా మరల్చి గత గత జన్మల్లోకి కొన్ని వాసనలు వచ్చే అవకాశం ఉంది. హుహుహు. కొంతమందికేంటంటే ఇది కలల్లో వచ్చేది. పుట్టుకతోనే హ్మ్. పూర్వ ప్రజ్ఞ అంటారు. అంటే గతంలో చాలా ఒక ఏకాగ్రతతో ప్రతి విషయాన్ని మనస్సులో బాగా పెట్టుకోవడం గనక పెట్టుకుంటే, హ్మ్. మరణించిన తర్వాత కూడా ఆ జీవికి అదే ఎబిలిటీస్, అదే మెమరీ ఉండిపోతుంది. ఆహా! దానివల్ల మెయిన్ విషయాలు చాలా వరకు అతనికి మెమరీలో ఉండి, అది ఇన్ని పుణ్యపాపాలు అనుభవించిన తర్వాత జన్మకి కూడా మళ్ళీ ట్రాన్స్‌ఫర్ అయ్యే అవకాశం ఉంటుంది. హ్మ్. అప్పుడేంటి పుట్టిన వెంటనే వాళ్ళు మనం కొంతమంది చెప్తూ అవును. ఉంటాం. వాళ్ళు పుట్టిన వెంటనే వాళ్ళు చాలా గొప్పగా హ్మ్. ప్రవర్తించారు. అవన్నీ చెప్పారు. ఆ ప్లేసెస్ చూపించారు. ఆ! అక్కడికెళ్లారు. నిజంగా వీళ్ళు చెప్పినట్టే జరిగింది. ఇతనికి ఆ సంబంధంతో లేదు. హ్మ్. చిన్న పిల్లాడు చెప్పేది అని. మరి నమ్మాల్సిందే కదా! హ్మ్. ఎందుకిలా జరుగుతుంది అంటే అంత మెమరీతో ఉండడం వల్ల పూర్వజన్మలలో ఇది హ్మ్. జరుగుతూ ఉంటుంది. మీకు ఇంకా విషయం ఏంటంటే ఈ ఆహ్, చాలామందికి హ్మ్. మీరు ఇప్పుడు మన వీడియో చూస్తున్న వాళ్ళలో కూడా చాలా కుటుంబాలలో ఖచ్చితంగా అంటే 100కి ఒక 5% కుటుంబాల్లో ఈ అనుభవాలు వాళ్ళ పెద్దవాళ్ళు ఎవరికైనా ఉంటుంది. యమభటుల్ని చూశారు. ఆ! హ్మ్. కల్లో కనిపిచ్చారని కల్లో కాదు జెప్పి, డైరెక్ట్‌గా లేదంటే ఇలా ముందుకొచ్చినట్టు అనిపిచ్చింది అని చెప్తారు. చెప్పి. ఆ! అంటే వీళ్ళు ఖచ్చితంగా మరి కనిపిస్తూ ఉంటారు. అంటే హ్మ్. వాళ్ళున్నారు అని వాళ్ళు ఇప్పుడు ఎప్పుడు ఒకడు చెప్తే అబద్ధం. ఇద్దరు చెప్తే అబద్ధం. ఖచ్చితంగా ప్రతి ఇళ్ళలోనూ ఎవరో పెద్దవాళ్ళు "ఒరేయ్! వాళ్ళు కనిపించారురా" అని. ఆ మర్నాడో లేపోతే ఆ ముందర రోజో లేకపోతే తర్వాత రోజో ఎవరో పోతారు అవును. అక్కడ. అవును. ఇది కూడా వింటాం వాళ్ళ దాంట్లో వాళ్ళు కొన్ని చెప్తారు సందర్భాల్లో. అనుభవాల్లో. హ్మ్. ఇలా యమభటులుని వీళ్ళెలా చూడగలిగారు ఇక్కడి నుంచి అంటే, అది కూడా కొంచెం బై మిస్టేక్ జరుగుతుంది. మరి దేవుళ్ళు కదండీ! దేవుడు కూడా మిస్టేక్ చేస్తాడు. వాళ్ళు హ్మ్. దేవతలు. మనం గుర్తుంచుకోవాల్సిందేంటంటే, నీకన్నా కొంచెం ఎబిలిటీ ఉంది హ్మ్. వాళ్ళకి, దేవతలకి. దేవుడు వేరు. ఆయన ఆల్మైటీ. ఆయనకసలు ఇంకా తప్పు, ఒప్పు, హ్మ్. తక్కువ, ఎక్కువ ఏమీ లేవు. ఆ! అది వేరు. ఈ దేవతలు అనేవాళ్ళు ఎవరంటే, మనకన్నా ఎక్కువ జ్ఞానం, మనకన్నా ఎక్కువ ఎబిలిటీస్ ఉన్నవాళ్ళు. హ్మ్. అంత మాత్రాన వాళ్ళు 100 మిస్టర్ పర్ఫెక్ట్స్ అంటే కాదు. అంటే వాళ్ళు ఒకానొక జన్మలో మనలాగా మానవుల్లా పుట్టి మంచి ఖచ్చి కార్యాలు చేయడం వల్ల అలా మారిన వాళ్ళా? అంతే.
ఆహా! మీకు ఏ పురాణం ఎత్తినా అదే చెప్పేది. ఓకే. ఇంద్రుడికి ఇంద్ర పదవి ఎలా వచ్చింది అంటే యజ్ఞాలు చేశాడయ్యా యజ్ఞాలు. ఇంద్ర పదవి ఎన్ని వచ్చింది. శతయాగాలా 100 ఏమో? యాగాలు చేస్తే అక్కడికి వచ్చింది. హ్మ్. మరి ఇప్పుడు మనం ఆంజనేయ స్వామిని ఏమంటాం? భవిష్యత్ చతురాన్నాయ నమః అంటాం. అంటే హ్మ్. భవిష్యత్తులో నువ్వు బ్రహ్మవి హ్మ్. అంటాం. హ్మ్. అంటే ఇప్పుడు ఈ యుగంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి హ్మ్. వచ్చే యుగంలోకి వెళ్ళేటప్పటికి ఆయన బ్రహ్మ పదవిలో కూర్చుంటాడు. ఆ! ఇవన్నీ మనం చెప్తూ ఉంటాం అవును. కదా! అవును. ఈ దేవతలు ఎవరైనా సరే హ్మ్. మనలాగా వాళ్ళు పుట్టి హ్మ్. వాళ్ళు దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా చేసుకోవడం వల్ల వాళ్ళ క్యాపబిలిటీ వల్ల, కమిట్మెంట్ వల్ల హ్మ్. వాళ్ళు ప్రమోషన్ పొంది అయ్యారు తప్పితే హ్మ్. వాళ్ళలో అసలు లోపం ఉండదా? ఉంటుంది. ఆ! ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే మనకున్నంత లోపాలు ఉండవు. హ్మ్. ఒకటో రెండో లోపాలు ఖచ్చితంగా ఉంటాయి. ఉన్నాయి కాబట్టి దేవతలయ్యారు. లేకపోతే వాళ్ళు కూడా దేవుళ్ళైపోయారుగా. హ్మ్. వాళ్ళు కూడా దేవుడే. దేవతా శక్తులలో కూడా కొన్ని ఖచ్చితంగా ఉంటాయి. హ్మ్. అలా మరి దేవతల దగ్గరే కొంత మిస్టేక్స్ జరుగుతున్నప్పుడు యమభటుల దగ్గర జరగవా? హ్మ్. ఆ యమభటుల యొక్క వాళ్ళు మన భూమి మీదకి రావడానికి వాళ్ళకొక మార్గం ఉంటుంది. హ్మ్. మనం ఎలాగైతే నడుచుకుంటూ వస్తాం. లేతే ఇవి నేను నడుచుకుంటున్నట్టుగానే గాలిలో ఏరోప్లేన్ నడుస్తుందా? హ్మ్. దానికి ఒక మార్గం ఉంటుంది. హ్మ్. ఆ మార్గంలో అది అంత కక్ష మీద ప్రయాణం చేస్తేనే సుఖంగా వెళుతుంది. దానికన్నా ఎక్కువ తక్కువలు జరిగాయంటే షేక్ అయిపోతుంటది. హ్మ్. ఇలా ప్రతిదానికి ఒక వాళ్ళ భౌతిక శక్తిని బట్టి ఎలాగైతే వాళ్ళ గమనం అనేది అంటే ఆ! నడక అనేది ఉంటుందో, యమభటులకు కూడా ఆ లోకం నుంచి ఇక్కడికొచ్చి ఈ జీవిని అక్కడికి తీసుకెళ్ళడానికి కావాల్సినటువంటి ఒక ఛానెల్ ఉంటుంది. సంథింగ్ అప్పుడు దాంట్లో డిస్టర్బెన్స్ జరిగినప్పుడు హ్మ్. ఇక్కడున్న వాళ్ళకి కనిపిస్తారు వాళ్ళు. ఆహాహా! అందరికి కనిపిస్తారా అంటే కొంతమంది ఆ టైంకి ఎవరికి కనిపించాలో వాళ్ళకి కనిపిస్తారు. హ్మ్. కనిపించిన తర్వాత ఆ మర్నాడు ఎవరికో ఇలా జరిగిందండి, వచ్చిందండి మనం వింటూ ఉంటాం. అంటే యమభటులు కానీ, హ్మ్. యమలోకాలు కానీ ఇవన్నీ కూడా ఎలాగైతే ఉన్నాయో ఇలా స్వప్నాలలో వచ్చేటటువంటి విషయాలు కూడా హ్మ్. ఇవన్నీ కూడా ప్రత్యేక అనుభవాలు. ఓకే. అంటే ఎవరి అనుభవం బట్టి వాళ్ళకి ఇది నిజమే. ఇది నాకు అనుభవం లేనంత సేపు ఇదంతా ఆలోచన, ఊహ అంటాం. మరి అన్ని సార్లు అలా ఊహలు రావు. హ్మ్. కొన్ని అవును. సార్లే వస్తాయి. అవును. అందరి గురించి రావు. హ్మ్. కొంతమంది గురించే వస్తాయి. అవును. అంటే ఇదన్నీ కూడా పూర్వజన్మల వాసనలు అనేవి ఉన్నాయి హ్మ్. మనకి. హ్మ్. ఎందుకున్నాయని నమ్మగలుగుతామంటే నిన్న మీరు రాత్రి నిద్రపోయారా బాగా? హ్మ్. నిద్రపోయారా లేదా? ఆ! నిన్న ఏం జరిగిందో ఈరోజు మర్చిపోయారా? గుర్తుందా? అన్నీ గుర్తుండవు. కొన్ని మర్చిపోతాం. కొన్ని గుర్తుంటాయి. కొన్ని గుర్తుంటాయి. హ్మ్. కానీ అసలు ఒక్కసారి నిద్రపోయి డీప్ స్లీప్‌లోకెళ్ళి బయటకి రావడంతోనే నేను గజినీలాగా మనం మాట్లాడం కదా! మాట్లాడం. అంటే మనకు ఉంటుంది. కొంతమందికేంటి కొంచెం మెమరీ ఉంటుంది హ్మ్. బాగా. పిన్ టు పిన్ చెప్పేస్తారు. ఆ! 10 డేస్, 15 డేస్, 10 1 డేస్ ఇయర్ ఏంటండి. క్రితం ఏం చిన్నప్పటికి గూడా జరిగింది చెప్తుంటారు కొంతమంది. చెప్పేస్తారు పిన్ టు హ్మ్. పిన్. అంటే వాళ్ళకున్న మెమరీ బట్టి వాళ్ళ టైము హ్మ్. మీకు 1 డే మెమరీ ఉంటే, నాకు 10 డేస్ ఉంటే, హ్మ్. ఇంకోళ్ళకి మెయిన్ ఇష్యూసే ప్రతి పిన్ టు పిన్ గుర్తుంచుకుంటారు కొంతమంది. అవును. ఆ అవును. మెమరీ పవర్ మనకే ఇంత తేడాలుంటే, హ్మ్. మరి పూర్వజన్మ వాసనల్ని చూసేంత కేపబిలిటీ ఉన్న మెమరీ ఉంటుందని మనం నమ్మచ్చా? నమ్మకూడదా? నమ్మొచ్చు. చిన్నప్పుడు విషయాల నుంచి ఇప్పటిదాకా చెప్పగలిగే మెమరీ మనకుంది. హ్మ్. దానికన్నా బియాండ్‌కెళితే అంతకు మునుపు ఏం జరిగింది? హ్మ్. ఎక్కడేం జరిగింది? నేను ఏ లోకంలో ఏది అనుభవించాను? ఎక్కడి నుంచి వచ్చాను? అని దాన్ని కూడా గుర్తుంచుకునేంత మెమరీ పవర్ గనక ఉంటే హ్మ్. అంటే మెమరీ అనేది బా ఫిజికల్‌గా ఉన్నది కాదు. అది హ్మ్. మన సంప్రదాయం చెప్పేది. అవును. బ్రెయిన్‌లో మెమరీ ఉంటుంది. ఆ బ్రెయిన్ ద్వారానే ఇది జరుగుతుంది అని చెప్పదు. హ్మ్. బ్రెయిన్‌లో మెమరీ వాస్తవంగా జీవికి ఉన్న మెమరీ ఇక్కడ భాసిస్తూ ఉంటుంది. అంటే ఆ! మనకి కనిపిస్తూ ఉంటుంది ఈ బ్రెయిన్ ద్వారా. హ్మ్. అంత మాత్రాన బ్రెయిన్ డెడ్ అయిపోయినంత మాత్రాన తనలో ఉన్న మెమరీ లేనట్టు కాదు. హ్మ్. యాక్టివ్‌నెస్ అవ్వదు. అంటే ఓకే. మెమరీ ఉంటుంది కానీ అది యాక్టివ్ అవ్వదు. అంటే హ్మ్. కరెంట్ అనేది మెమరీ అనుకుంటే లైట్ అనేది బ్రెయిను. హ్మ్. లైట్ ఊరికే ఉంటే మనకి వెలుతురునిస్తుందా? ఈ మెమరీ ఉండాలి. హ్మ్. కానీ లైట్ తీసేసాం. కరెంట్ ఉందా? లేదా? హ్మ్. ఉంది. ఈ లైట్ అనేది ఎలాగైతే కరెంట్‌ని మనకి కనిపించడానికి ఉపయుక్తం అవుతుందో, అవును. అలాగే మెమరీ అనేది ఈ హ్మ్. బ్రెయిన్ మనకి కనిపించడానికి ఉపయుక్తం అవుతుంది ఆ! అని చెప్పారు. ఓకే.